శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. ఈరోజు మనం ఈ వీడియోలో 2024 సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే విషయం తెలుసుకుందాం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. సహజంగానే మనం ఫలితాలు తెలుగు దాని ప్రకారం ఉగాది నుంచి మనం ఉగాది దాకా చెప్పుకుంటాం. చాలామంది ఈ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం ప్రకారం కూడా చెప్తే డిసెంబర్ దాకా, జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉండబోతోంది అనే విషయాలు చెప్పడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంటే కొత్త సంవత్సరం వస్తోందంటేనే అందరూ ఎదురు చూసేది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఆర్థికంగా చాలా బాగుంటుందా, ప్రమోషన్స్ వస్తాయా, వృత్తిపరంగా ఆరోగ్యం ఎలా ఉంటుంది, వివాహ యోగాలు, అవివాహితులు ఎవరైనా ఉంటే వారికి వివాహ యోగాలు కలిసి వస్తాయా అని ఎదురు చూస్తుంటారు. అలాగే విద్యార్థులు విదేశాల్లో చదువుకునే వాళ్ళకి విదేశీ యోగాలు అనుకూలిస్తున్నాయా, ఇలా అన్ని విషయాలు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఒక ఆతృత ఉత్సాహం కూడా ఉంటుంది. ప్రతి వాళ్ళకి తెలుసుకోవాలి ఎలా ఉండబోతుంది, మనం ఎలా ప్లాన్ చేసుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా మనం సక్సెస్ఫుల్గా మనం వెళ్ళగలుగుతాం అనే విషయాలు కూడా తెలుస్తుంటాయి. సహజంగా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఎక్కువ కాలం రాశిలో ఉండే గ్రహాల ఆధారంగా చెప్పడం జరుగుతుంది. మనం జనరల్గా సహజంగా ప్రతి నెలా కూడా మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. రవి, బుధ, శుక్ర మార్పుల ప్రకారం, దినఫలాలు అన్నవి చంద్ర మార్పుల ప్రకారం, చంద్రగ్రహం గమనం ప్రకారం కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఈ సంవత్సర ఫలితాలు మటుకు ఎక్కువ కాలం రాశిలో ఉండే గురువు, రాహువు, కేతువు, శని వీటి సంచారం ఎలా ఉండబోతోంది, ఈ సంచార ప్రకారం ద్వాదశ రాశుల వారికి ఈ 2024 సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారు అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గోచార గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో చూస్తే కనుక మేషరాశిలో గురువు ఏప్రిల్ 30 దాకా సంచారం చేస్తాడు. మే 1వ తారీఖు నుంచి రాశి మారి వృషభ రాశిలో సంచారం చేస్తాడు. కన్యలో కేతు సంవత్సరం అంతా సంచారం, కుంభంలో శని కూడా సంవత్సరం అంతా సంచారం చేస్తాడు, మీనంలో రాహువు. అలాగే మే, జూన్, జూలై నెలలో శని కొంచెం వక్రిస్తాడు మధ్యలో. సహజంగా సంవత్సరం అంతా కూడా శతభిష నక్షత్రంలోనే శని సంచారం కూడా ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో రవి, కుజులు, బుధుడు ధనుసు రాశిలో సంచారం చేస్తున్నారు. ప్రతి నెల కూడా రవి రాశి మారుతూ ఉంటాడు. దాని ప్రకారం మనం మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ ముఖ్యమైన ఈ గ్రహ సంచార ప్రకారం ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ ఫలితాలు జనవరి 1, 2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు మాత్రమే వర్తిస్తాయి. సంవత్సరం ఉగాది ఫలితాలు నూతన సంవత్సరంవి, క్రోధినామ సంవత్సరంవి మనం ఉగాది తర్వాత కూడా మనం చెప్పుకుందాం. తులారాశి. తులారాశి వారికి 2024 సంవత్సరం ఎలా ఉండబోతోంది చూస్తే కనుక చిత్తా నక్షత్రానికి సంబంధించిన 3, 4 పాదాలు వాళ్ళు, స్వాతి నక్షత్రానికి సంబంధించిన 4 పాదాలు, అలాగే విశాఖ నక్షత్రానికి సంబంధించిన 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారిది తులారాశి అవుతుంది. అలాగే ఎవరి నామ నక్షత్రంలో అంటే పేరులో మొదటి అక్షరం రా, రీ, రు, రే, రో, లా, తీ, తూ, తే ఈ అక్షరాలతో మొదలవుతుందో వారిది కూడా తులారాశి అవుతుంది. రాశ్యాధిపతి శుక్రుడు. 2024 గోచారం గమనించినప్పుడు చతుర్థ పంచమాధిపతైన శని స్వక్షేత్ర సంచారం మరియు శని యొక్క దృష్టి సప్తమ లాభ ద్వితీయ భావాలపై ఉండడం, గురువు మే 1వ తారీఖు నుండి అష్టమ భావంలో సంచారం, అలాగే గురు దృష్టి వ్యయభావం పైన ద్వితీయ భావం పైన ఉండటం మరియు చతుర్థ భావం పైన ఉండటం వలన చతుర్థ భావంపై ఉండటం, రాహు మనం గమనించినప్పుడు షష్టమంలో రాహు, వ్యయంలో కేతువు. దీనివలన ఈ సంవత్సరం మీకు గమనిస్తే కనుక ఆర్థికంగా ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా పూర్వార్థంలో కొత్త వ్యాపారాలు చక్కగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అలాగే ఎవరైనా వివాహం కాని వారికి, ఎవరైనా చాలా కాలం నుంచి వివాహ ప్రయత్నం చేస్తుంటే కనుక వారికి ఈ సంవత్సరంలో వివాహ యోగాలు కూడా చక్కగా యాక్టివేట్ అవుతున్నాయి. కాబట్టి ప్రయత్నిస్తే కనుక వివాహం జరగడానికి కూడా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సంవత్సరంలో కొత్త ఉద్యోగ అవకాశాలు చక్కగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. వృత్తిలో కూడా మంచి అభివృద్ధి, మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కూడా ఉంటుంది. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్ నెలలో మటుకు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
విద్యార్థులను చూస్తే కనుక ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం ఛాలెంజెస్ ఎక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు. కొంచెం అధిక శ్రమ పడితే కనుక పోటీ పరీక్షల్లో విజయావకాశాలు మెరుగుపడతాయి. సంవత్సరం ప్రారంభంలో ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విషయాలకు కూడా చాలా అనుకూలంగా కనిపిస్తోంది. అంటే సంవత్సర ప్రారంభంలో కుటుంబ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ చాలా అనుకూలంగా ఉంది. అలాగే మీ తోబుట్టువులతో కూడా మంచి సహాయ సహకారాలు లభించడం, వారు కూడా మంచి విజయాలు సాధించడం మనకి ఈ సంవత్సరం కనిపిస్తోంది. ఫిబ్రవరి మార్చి నెలలో మటుకు కొంచెం ఉద్రిక్త వాతావరణం ఎక్కువగా ఉంది కాబట్టి మే నుండి మళ్ళీ పరిస్థితులు చాలా అనుకూలంగా మారుతున్నాయి. ఈ సంవత్సరం ఎవరైనా కొత్త వాహనాలు కొనాలనుకునేవారు ఫిబ్రవరి మార్చి నెల మధ్యలో కొంటే కనుక చాలా అనుకూలంగా ఉంది. అలాగే స్థిరాస్తులు కొనే అవకాశాలు కూడా చక్కగా మెండుగా కనిపిస్తున్నాయి. అంటే సొంత ఇల్లు కోసం ఎవరైనా చాలా రోజుల నుంచి మాకు సొంత ఇల్లు లేదండి, గృహయోగం ఉందా లేదా అని అనుకునే తులారాశి వారికి మీ సొంత ఇంటి కళ ఈ సంవత్సరం నెరవేరే అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయి. అలాగే ఫిబ్రవరి, ఏప్రిల్, అక్టోబర్ మరియు అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా కూడా ఈ నెలలో కనుక ప్రయత్నిస్తే కనుక మీ స్థిరాస్తులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థిరాస్తులు కొనే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో ప్రయత్నించండి. మంచి చక్కగా విజయ అవకాశాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరంలో గమనిస్తే కనుక తులారాశి వారికి ఆర్థికంగా చాలా మటుకు బాగున్నప్పటికీ కూడా ఖర్చులు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆగస్టు, డిసెంబర్ నెలలో ఆర్థికంగా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఈ 2 నెలల్లో తులారాశి వారికి ఈ సంవత్సరం ఎంత ఎక్కువ కృషి చేస్తే కనుక అంత మంచి ఫలితాలు ఉంటాయి. అంటే మీ శ్రమకు తగ్గ గుర్తింపు ఉంటుంది. మనం అధిక శివలం ఎంత చేస్తే కనుక అంత మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం మీద ఈ 2024 సంవత్సరంలో తులారాశి వారికి వృత్తి వ్యాపారాల్లో మంచి అవకాశాలు రావడం, కొత్త అవకాశాలు, అలాగే తర్వాత ఆకస్మిక ధనలాభాలు రావటం, ధనాదాయం పెరగటం, వివాహ యోగాలు, ఇవన్నీ కూడా మనకి ఈ సంవత్సరం చాలా ఎక్కువగా మనకి ఈ తులారాశి వారికి కనిపిస్తున్నాయి. షష్టమంలో రాహు సంచారం, అలాగే వ్యయంలో కేతువు, ఈ రెండింటి వలన కూడా ఒక్కోసారి మీకు విదేశీ అవకాశాలు రావడం కానీ, వృత్తిపరంగా పోటీ పరీక్షలో విజయ అవకాశాలు లభించడం, ఇవి కూడా చక్కగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి మనకి ఖర్చులు ఉండటం కానీ, ఒక్కొక్కసారి నైరాశ్యం, విరక్తి జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే కనుక గతం కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా కొంచెం ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం అంతా కూడా తులారాశి వారికి ముఖ్యమైన విషయాలంటే ఇప్పుడు మనం చెప్పిన నెలల్లో కనుక ఎవరైనా సరే ఈ వివాహం కాని వాళ్ళు కానీ, కొత్త ఉద్యోగాలు ప్రయత్నించే వాళ్ళు కానీ, విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ, మీ ఒరిజినల్ జన్మజాతకంలో కనుక రాహువు, కేతువు, శని, గురువు ఎక్కడెక్కడ స్థితి పొంది ఉన్నారు, వారి మీద ఈ గ్రహాల సంచారం నడుస్తుందా, ఏ భావాలు కనుక చూస్తే కనుక దాన్ని బట్టి కూడా మీకు సరిగ్మైన ఫలితాలు గోచారం కనెక్ట్ చేసుకుంటే మంచి ఫలితాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా మీరు కాలభైరవాష్టకాన్ని ఎంత చదవగలిగితే అంత మంచి ఫలితాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే శివాలయంలో శివాభిషేకం చేసుకోవటం, మీ జన్మ నక్షత్రం రోజు అంటే ఏ రోజైనా సరే మీ పుట్టినరోజు కానీ మీ జన్మ నక్షత్రం ఏ రోజు వస్తుందో ఆ రోజున కనుక మీ దశానాథుడికి ఏ దశ జరుగుతుంటే కనుక మీకు ఇప్పుడు జాతకంలో ఆ దశానాథుడికి సంబంధించి జపం చేసుకోవడం, ఆ గ్రహానికి సంబంధించి జపం చేసుకోవడం, శివాలయంలో అభిషేకం చేసుకోవడం చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరొక రాశి గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.